గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ పర్టికులర్ వీడియో మిగతా వీడియోస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్న. ఇందులో నేను మీతోటి నా లైఫ్లో ఒక పర్సనల్ ఇన్స్టెన్స్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్, ఇది మీరు నీట్కి ప్రిపేర్ అవుతున్నారా, ఏ వెబ్సైట్కి ప్రిపేర్ అవుతున్నారన్న, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారన్న మీకు ఒక పర్స్పెక్టివ్ ఇస్తుంది. మీరు మీ ప్రిపరేషన్లో ఏ లెవెల్లో ఉన్నారో అన్నది మీకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ గైడ్ యూ టువర్డ్స్ ద రైట్ డైరెక్షన్ అని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ దట్. ఎండ్ వరకు ఉండండి, ఒక చాలా మంచి ట్విస్ట్ కూడా ఉంది. ఓకే, సో మిస్ అవ్వద్దు. ఓకే, నా అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఎప్పుడైతే యాక్చువల్గాను నీట్లోని యాక్చువల్గాను టీచింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఐ వాజ్ రియలీ ప్యాషనెట్. ఓకే, సో టీచింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న కోచింగ్ సెంటర్లో పనిచేసేవాడిని, చిన్న ట్యూషన్స్లో. ఓకే, అయితే ఆ ట్యూషన్ సెంటర్లోని ఎక్కువగా డ్రాపర్సే వచ్చేవారు, బికాస్ ద బ్యాచ్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ వాజ్ అ డ్రాపర్ బ్యాచ్. ఓకే, కరెక్ట్. సో ఈ డ్రాపర్ బ్యాచ్ ఏదైతే ఉండేదో దీంట్లో ఈ బ్యాచ్లోని బోల్డెన్ స్టూడెంట్స్ ఉండేవారు. బట్ దీస్ 3 స్టూడెంట్స్ వర్ వెరీ పెక్యూలియర్ టు మీ. ముగ్గురు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ముగ్గురు నీట్లో ఫుల్ గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు, ఎవరు డెడికేషన్ తక్కువ ఇవ్వట్లేదు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ నీట్ ప్రిపరేషన్లోని ప్రతి ఒక్కరిది డిఫరెంట్గా ఉండేది. ద ఐడియా బిహైండ్ ద నీట్ ప్రిపరేషన్, అసలు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్న దాని మీద వాళ్ళ ఎఫర్ట్స్లోని అది కనిపించేది అనమాట. ఓకే, చెప్తాను ఎందుకు, వినండి. ఫస్ట్ స్టూడెంటు ఓకే చాలా బాగా చదువుకునేవాడు. ఓకే, కానీ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ. హీ వాజ్ నాట్ లెస్ టాలెంటెడ్ ఆర్ సంథింగ్, హీ వాజ్ టాలెంటెడ్. కానీ ఫోటోగ్రఫీలో ఉన్నంత ఇంట్రెస్ట్ తన నీట్లోని పెట్టలేకపోయేవాడు. ఓకే, సూపర్గా అంటే ఫోటో ఎడిట్ చేయడం, ఫోటోగ్రఫీ చేయడం చాలా బాగా చేసేవాడు అనమాట, టాలెంటెడ్ ఆ విషయంలో అయితే. కానీ పేరెంట్స్ మాత్రం నువ్వు డాక్టరే అవ్వాలి, ఇదే చదువు, దాంట్లో ఏం ఫ్యూచర్ ఉందంట అనేసి ఇందులోనే తోసేరుతండి. ఓకే, అలాగా పేరెంట్స్ని ఒప్పించి ఒక డిఎస్ఎల్ఆర్ కూడా కొన్నాడు. వాళ్ళ నాన్న చెప్పేశాడు అనమాట, ఆ డిఎస్ఎల్ఆర్ ఏదైతే ఉన్నదో నీ దగ్గర అప్పుడే ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు ఎంబీబీఎస్ క్రాక్ చేస్తావు, లేదంటే తీసేసుకుంటాను అన్నాడు. ఎలాగో ఒప్పించి తీసుకున్నాడు. అండ్ హీ వాజ్ వర్కింగ్ వెరీ వెల్. ఓకే, చదువుకునేవాడు బాగా. ఓకే, నౌ రెండో స్టూడెంట్ వచ్చేసి యాక్చువల్గా ముగ్గురు సేమ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండి. రెండో స్టూడెంట్ వచ్చేసి కూడాను బాగా చదివేవాడు, కానీ తన మైండ్ సెట్ కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉండేది. తను వేరే ఫీల్డ్లో ఏదో వెళ్దామని కాదు, కానీ తనకి బ్యాకప్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చేవన్నమాట. ఓకే, వచ్చి నన్ను అడిగేవాడు దట్ ఈజ్ సార్, యాక్చువల్గాను ఇప్పుడు మన ఎంబీబీఎస్ఏ కాకుండా ఇంకా బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్, అప్పట్లో ఇప్పుడు మీకు వీడియోస్ ఎలా వస్తున్నాయి, చక్కగా మేము అన్ని వీడియోస్ చేస్తున్నాం, అక్కడ అలాంటి అప్పటిలోని ఎక్కువ వీడియోస్ లేవు, యూట్యూబ్లోని గైడెన్స్ లేదు. సో మనల్ని వచ్చి అడిగితే మేము చెప్పేసి వచ్చేవాడిని. నేను ఇప్పుడు ఏంటంటే ఫిజియోథెరపీ ఉంది నాన్న, ఆయుష్ కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అవన్నీ ఉన్నాయి, బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది ఒకటే కాదు, కానీ ఆ బ్యాకప్ ఆప్షన్స్ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వకు, సో నువ్వు రిలాక్స్ అయిపోతావు మైండ్లో. ఓకే, అవి ఉన్నాయిలే అనేసి, అవి తర్వాత ఎలాగో ఉంటాయి, నువ్వు వాటి గురించి ఇప్పుడు ఆలోచించుకో అని అంటే, లేదు సార్, నాకు యాక్చువల్గా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, నేను వాటిని మైండ్లో పెట్టుకున్నానంటే, లేదంటే టెన్షన్ పడిపోతాను సార్ నేను అంటే. సరే, ఓకే, అయింది. మూడో స్టూడెంటు ఎక్కువ మాట్లాడేవాడే కాదు. ఓకే, మూడో అబ్బాయి. ఓకే, తను చాలా ఒక విధంగా షై అనుకోండి, అండ్ ఇంట్రోవర్టు, ఎక్కువ మాట్లాడేవాడు కూడా కాదు. డైరెక్ట్గా ఏమైనా డౌట్లు ఉంటే వచ్చి అడిగేవాడు, అండ్ డెడికేటెడ్గా చదివేవాడబ్బా, అందులో అయితే డౌటే లేదనమాట. ఓకే, ఫుల్ డెడికేషన్. ఓకే, అంటే ఇంకా సెకండ్ థాట్ లేదు. ఓకే, పొద్దున్నుంచి రాత్రి వరకు చదువు మీదే ధ్యాస, ఇంకేమీ లేదనమాట. ఓకే, చాలా సీరియస్. ఇప్పుడు ముగ్గురు డ్రాపర్సే, వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ రాసిన తర్వాత ట్రై చేశారు, అవ్వలేదు అంత బాగా, అప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇప్పుడు అయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, నా వీళ్ళ ముగ్గురిది ఫ్యూచరు ఏ డైరెక్షన్లో వెళ్ళింది అని అనిపిస్తుంది మీ అందరికీ. ఫస్ట్ స్టూడెంటు చాలా కష్టపడి రాశాడు, ఎగ్జామ్ అది అటెంప్ట్ చేశాడు, అన్ని మార్క్స్ బాగా వచ్చాయి. ఓకే, క్వాలిఫికేషన్ కన్నా చాలా బాగా వచ్చాయి. కానీ వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఓకే, నౌ దట్ ప్రైవేట్ కాలేజ్ వాజ్ క్లియర్లీ అన్అఫోర్డబుల్ ఫర్ ద పేరెంట్స్. చాలా ఎక్కువ ఫీజు అనమాట, ల్యాక్స్లో ఉంది, తను అఫోర్డ్ చేయలేడు. ఓకే, సో పేరెంట్స్ ఏమో ఇంకొక ఏడాది డ్రాప్ చేస్తావా అని అడగడం స్టార్ట్ చేశారు. తను అన్నాడు, నేను ఇక్కడ డ్రాప్ చేయను అన్న. ఓకే, నా వల్ల కాదు, నేను ఎలాగో అలాగా ఓకే నేను ఫోటోగ్రఫీలోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను, ఇంకా నేను దీంట్లో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అనేసి అన్నాడు. ఒప్పుకోలేదు పేరెంట్స్ కూడా చాలా డీట్ తెలుసు కదా మీ అందరికీ, ఒప్పుకోరు వాళ్ళు. చాలా మాట్లాడి అప్పుడు ఒప్పుకున్నారు. దే కేమ్ అరౌండ్ ఫైనల్లీ, థ్యాంక్ఫుల్లీ. అదొక పెద్ద విషయం చెప్పాలి, దట్ ఆ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా, అర్థం చేసుకున్నారనమాట. ఓకే, చూడండి, ఇప్పుడు నన్ను కూడా పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చి అడిగేవారు కదా, నాన్న ఏం చేయొచ్చు, ఎలాగైనా గైడ్ చేయండి స్టూడెంట్స్ని అనేసి. ఇప్పుడు వీళ్ళిద్దరు ముగ్గురు పేరెంట్స్ ఫుల్ సీరియస్ అనమాట, ముగ్గురు పేరెంట్స్. ఓకే, వచ్చి అడిగినప్పుడు నేను ఇదే చెప్పేవాడిని, వాళ్ళకి ఏం చేయాలనుందో వాళ్ళని చేయనియండి. వాళ్ళ గోల్ నిజంగా నీటే అనుకోండి,
వాళ్ళు నీట్లో సక్సెస్ఫుల్ అయిపోతారు. మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటే లైఫ్లో ఏదైనా ఒక ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి, స్ట్రెస్ ఇవ్వకండి వాళ్ళకి ఆల్రెడీ. సో మీరు స్ట్రెస్ ఇచ్చారంటే వాళ్ళు ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళి మీరు పెడుతున్న స్ట్రెస్ వల్ల ఇంకా చదవలేకుండా అవుతుంది. సో వద్దని చెప్పేవాడిని. సో ఫైనల్గా ఒప్పుకున్నారు అండ్ తను ఫోటోగ్రఫీలోనే కోర్స్ ఏదో చేశాడు అండ్ హీ వెంట్ ఫర్దర్. సెకండ్ స్టూడెంట్ ఏంటంటే తను అనుకున్నంత స్కోర్ చేయలేకపోయాడు. అండ్ బికాస్ తనకి మెయిన్ రీజన్ ఏంటంటే తను టెన్షన్ చాలా ఎక్కువ పడిపోయేవాడు. నేను చెప్పాను కదా, బ్యాకప్ ఆప్షన్లో వచ్చి అడిగాడు. టెన్షన్ చాలా ఎక్కువ పడేవాడు, స్ట్రెస్ ఎక్కువ తీసుకునేవాడు, చాలా ఎక్కువ ఓవర్ థింక్ చేసేవాడు. అయ్యో నా వల్ల కుదురుతుందా లేదా, నేను చేయగలుగుతానా లేదా, అందుకే నేను ఇంకొక ఆప్షన్ పెట్టేసుకుంటాను, అంత ఓవర్ థింక్ చేసేవాడు. ఆ ఓవర్ థింక్ చేయడం వల్ల ఏమైందంటే తన ఫోకసే పెట్టలేకపోయాడు చదువు మీద. చాలా టాలెంటెడ్ కానీ పెట్టలేకపోయాడు బికాస్ ఆఫ్ హిస్ మైండ్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ కేపబిలిటీ. ఓకే, సో దీనివల్ల ఏమైంది అంటే హీ డెంట్ లూజ్ హార్ట్. బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇంకొకసారి డ్రాప్ అవుదామా ఏమిటి అనేసి ఒకసారి వచ్చి కూడా అడిగాడు కూడా. నేను అన్నాను, ఇంకొక ఇయర్ నువ్వు డ్రాప్ చేస్తున్నావంటే ఆలోచించుకో, నీ లైఫ్లో ఇంకొక 1 year నువ్వు తీసి పక్కన పెడుతున్నావు. దట్ మీన్స్ ఏంటి, నీ లైఫ్లో బోల్డ్ అంత మళ్ళీ టైము నేను నీటి పక్క కేటాయిస్తున్నావు. ఓకే, సో ఆలోచించుకో, ఇది ఒక చాలా పెద్ద డెసిషన్. ఓకేనా, అంత ఈజీ కాదు. ఆలోచించాడు, చేయలేదు. సెకండ్ టైం ఏం డ్రాప్ చేయలేదు. తను లైఫ్ సైన్స్ బీఎస్సీ లైఫ్ సైన్స్ కోర్స్ అవుట్ చేశాడు. ఇప్పుడు అబ్రాడ్లో వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నాడు. ఓకే, అండ్ చాలా బాగా చదువుకుంటున్నాడు. ఐ వుడ్ సే హీఈస్ హ్యాపీ. ఓకే, స్కాలర్షిప్ మీద వెళ్ళాడు. ఆలోచించండి, ఏం పెద్ద డబ్బులు ఇవ్వకుండా స్కాలర్షిప్ మీద వెళ్ళాడు కెనడాకి. ఓకే, అది రైట్. సో దాని తర్వాత థర్డ్ స్టూడెంట్ గురించి మాట్లాడదాం. చాలా చదువుకునేవాడు అనేవాడిని కదా, థర్డ్ స్టూడెంట్. ఈ థర్డ్ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో నాన్న, చాలా డెడికేటెడ్గా చదివాడు. ఓకే, అండ్ ఫైనల్గా యాజ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ కొట్టేశాడు. నీట్ ర్యాంక్, మంచి ర్యాంక్ కొట్టాడు అండ్ మంచి సీటు వచ్చింది కూడాను, జాయిన్ అయిపోయాడు. అయితే ఎంబీబీఎస్ అది కంప్లీట్ అయ్యి ఇంకా మాస్టర్స్ కోసం చూస్తున్నాడు. అండ్ ఇప్పుడు తను కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చేమో, బట్ నేను మొన్న రీసెంట్గా మాట్లాడినప్పుడు నాకు అన్నాడు, సార్ నాకు ఎంత ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్. ఓకే, మాస్టర్స్లో ఇప్పుడు వెళ్తున్నాడు. తన ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో 36 గంటలు వాడికి ఇది ఉంటుందంట, వర్క్ ఉంటున్నదంట. 24 hours to 36 hours వర్క్ ఉంటున్నది. ఓకే, ఆ 24 hours to 36 hours వర్క్ తర్వాత 12 hours బ్రేక్ దొరుకుతుంది. దాని తర్వాత మళ్ళీ వర్క్ ఉంటుందంట. ఇది కాకుండా తను మాస్టర్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. తను అంటాడు, సార్ నాకేం పర్వాలేదు సార్, ఎంత కష్టంగా నిద్ర లేకపోయినా నాకు ఇదే ఫీల్డ్లో ఉండాలని ఉంది, నాకు కష్టపడి దీనికే వచ్చాను, నాకు పేషెన్స్ని ట్రీట్ చేయాలని ఉంది, నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, నేను హ్యాపీ, నేను చేస్తాను. చాలా టఫ్గా ఉంది, కరెక్టే. నాకు శాలరీలు రావట్లేదు ఏమీను, నాకు ఎప్పటివరకు శాలరీలు వస్తాయో నాకు తెలియదు, డబ్బులు ఎప్పటివరకు వస్తాయో నాకు తెలియదు. ఓకే, కానీ థ్యాంక్ఫుల్లీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నాను నన్ను, నేను ఇందులోనే చేస్తాను. ఓకే, మిగతా ఇద్దరు అందులో నుంచి ఎవరైతే ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పాను కదా, ఆ అబ్బాయి ఆల్రెడీ హీ స్టార్టెడ్ అర్నింగ్, సంపాదిస్తున్నాడు, ఆల్రెడీ బాగానే సంపాదిస్తున్నాడు యాక్చువల్గాను. ఓకే, సరేనా. ఇంకొక అబ్బాయి మాస్టర్స్ చేస్తున్నాడు అన్నాడు కదా, దాని తర్వాత వెంటనే పిహెచ్డీకి వెళ్దాం అనుకుంటున్నాడు. మంచి స్టైఫెండ్ కూడా వస్తుంది ఆ పిహెచ్డీలో. హిస్ ప్లానింగ్ ఫర్ దాట్ యాజ్ వెల్, ఒకసారి ఇది అయిపోతే. సో వాళ్ళు ఆల్రెడీ సంపాదించబోతున్నారు. ఒకటి సంపాదిస్తున్నాడు, ఇంకోటి సంపాదించబోతున్నాడు, ఇంకోటి ఎప్పుడు సంపాదిస్తాడో కూడా వాడికి ఐడియా లేదు. వాడు ఫ్యూచర్లో లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాడో కూడా ఐడియా లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్, దే ఆర్ ఆల్ హ్యాపీ రైట్ నౌ. వాళ్ళకి ఎలాంటి రిగ్రెట్స్ లేవు. నేను కుదిరినంత వరకు కష్టపడలేదు కదా ఏమిటి, అలాంటి రిగ్రెట్స్ ఏమీ లేవు వాడికి. ఎందుకంటే కుదిరినంత కష్టపడిపోయారు, కుదరలేదంటే వదిలేశారు. అర్థమైందా? సో మేము మిమ్మల్ని డిమోటివేట్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకా కష్టపడకండి, తీసి పక్కన పడేయండి అనేసి అలాగే అని చెప్పను, మీ వల్ల కుదరకపోతే వదిలేండి అని. నేను చెప్తుంది రిగ్రెట్స్ ఉంచుకోకూడదు అనేసి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అదే చెప్తాను నేను స్టూడెంట్స్కి. నాన్న, మీ నీట్ అనేదే ఎండ్ పాయింట్ కాదు లైఫ్లో. ఇది కాకుండా ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి లైఫ్లోని. ఓకేనా, రైట్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మిస్ అవుతున్నారు, దట్ ఈస్ లైఫ్లో మీరు ఏం చేసినా ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి. అది ఇంపార్టెంట్. ఏదైనా అనుకున్నారనుకోండి మీకోసం మీరు చేద్దాం అనుకోని, అది మీకోసం చేయండి, ఎవరి కోసమో చేయొద్దు. ఓకే, ఇప్పుడు మీరు డాక్టర్ అవుదాం అనుకుంటున్నారంటే మీకోసం అవ్వండి డాక్టర్. డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇది మీ లైఫ్, మీకోసం మీరు చేయాలి అది. ఓకే, నేను నా నాన్న కోసం, అమ్మ కోసం, మా అన్నయ్య కోసం చదువుతున్నాను, నా ఫ్రెండ్స్ కోసం చదువుతున్నాను కాదు. డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, నెంబర్ 1. నెంబర్ 2, నెవర్ హ్యావ్ రిగ్రెట్స్ ఎప్పుడూ ఉండకూడదు మీకు లైఫ్లో. మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను మేబీ ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత నేను రిగ్రెట్ చేసుకుంటానేమో. అలా నిజంగా మీకు అనిపిస్తున్నది అంటే మాత్రం ఆ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ మీరు పెట్టట్లేదు. అందుకు మిమ్మల్ని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళు రాత్రి పడుకునే ముందు ఒకసారి అడగండి, మీరు అడగండి, ఐ పుట్టింగ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ ఐ ఆట్ టు. ఎంతైతే నేను అవసరం ఉందో అంత పెడుతున్నానా నేను ఎఫర్ట్? నేను పెట్టట్లేదు అంటే మాత్రం తర్వాత వెళ్ళి రిగ్రెట్ చేసుకుంటాను. లేదు, తర్వాత వెళ్ళి రిగ్రెట్ చేయను అంటే ఎందుకు రిగ్రెట్ చేయను?
దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోలేదని మీరు ఇప్పుడే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఓకేనా? సో తర్వాత మీకు రిగ్రెట్సే ఉండవు, ఎందుకంటే మీకు ముందు నుంచే తెలుసు మీరు ఎగ్జామ్కి సీరియస్గా లేరనేసి. సో సీరియస్ లేరంటే రిగ్రెట్లు ఉండకూడదు. రిగ్రెట్స్ ఉండొచ్చు అని మీకు అనిపిస్తున్నదంటే ఇప్పుడు సీరియస్ అయిపోవాలి. అర్థమైందా? అది డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, డిసిప్లిన్ లేకపోవచ్చు, టైం టేబుల్ లేకపోవచ్చు, ఏం చదువుతున్నారో తెలియకపోవచ్చు. మరి పెట్టుకోండి ఒక టైం టేబుల్. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చదువుతున్నారో ఆలోచించుకోండి. ఒక టైం టేబుల్ వేసుకొని ఎంత చదువుతున్నారో, నేను మీకు ఒక రివిజన్ ప్లానర్ షీట్ కూడా ఇచ్చాను, కావాలంటే కింద మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అందులో వాల్యూస్ ఫిల్ చేయండి. దాంట్లో ఏం లేదు, మీరు ఒక మేక్ కాపీ అని చేయాలి ఫైల్లో వెళ్ళి మీదన చేస్తే మీకు ఒక ఓన్ కాపీ క్రియేట్ అయిపోతుంది, దాంట్లో ఫిల్ చేయాలి. ఆ షీట్లో ఫిల్ చేయలేరు మీరు, ఓకే? యాక్సెస్ లేదు అందులో. అయితే ఇప్పుడు అది చేశారా లేదా మీలో ఎవరైనా? మీలో ఎంతమంది దాన్ని యూస్ చేశారో నాకు తెలీదు. గో అండ్ యూటిలైజ్ ఇట్. ఒక రివిజన్ ప్లాన్ చేసుకోండి మీకోసం మీరు. ఆల్ ఐ వాంట్ యూ ఈజ్ నాట్ టు హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, సింపుల్. అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ రిగ్రెట్స్, లివ్ విత్ దోస్ రిగ్రెట్స్, బీ హ్యాపీ విత్ దోస్ రిగ్రెట్స్. పర్వాలేదులే, నేను అంత కష్టపడలేదు, సో నేను ఎందుకు బాధపడాలి ఇప్పుడు అన్నట్టు ఉంటే పర్వాలేదు. లేదు తర్వాత నేను చాలా బాధపడిపోతాను సార్, ఇదే నా లైఫ్ అని నేను అనేసుకున్నానంటే ఆ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఇప్పుడు పెట్టాలి. చూడండి నాన్న, టాలెంట్ బీట్స్ హార్డ్ వర్క్స్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్ అంటారు, మీరు వినే ఉంటారు ఇది, అవునా కాదా? ఒక పిల్లడు చాలా టాలెంటెడ్, చాలా బాగా చదువుకుంటాడు, కానీ ఆ హార్డ్ వర్క్ పెట్టట్లేదు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తను హార్డ్ వర్క్ అయితే బాగా పెట్టేస్తున్నాడు, టాలెంట్ లేకపోయినా. ఈ అబ్బాయి 2 గంటలు చదివింది వాడు 4 గంటలు తీసుకొని చదువుతాడేమో అబ్బాయి, కానీ చేస్తున్నాడు ఆ పని. యాక్షన్ ఇంపార్టెంట్ అక్కడ. యాక్షనబుల్ స్టెప్స్ తీసుకుంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. మీరు మాటలు అందరం మాట్లాడతాం, ఎక్స్క్యూజెస్ అందరం ఇస్తాం, కానీ ఎక్స్క్యూజెస్ కన్నా ముందుకెళ్ళి మనం చేయగలుగుతున్నాం లేదా అన్నది మనకి మ్యాటర్ చేస్తుంది. సో ఆలోచించండి వాళ్ళ రాత్రి మీరు ఎంత సీరియస్గా ఉన్నారని నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, మీరు మీ నీట్ ప్రిపరేషన్లో ఎంత సీరియస్గా ఉన్నారు? ఇంకా 600+ వరకు స్కోర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే రిగ్రెట్స్తోనే ఉందాం అనుకుంటున్నారు? నాకు చెప్పండి. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్.